నేనేమన్నా మీ అమ్మేసిన బజ్జీలు అనుకుంటున్నావు నీకు ఇవ్వడానికి? ఎలా మిస్టర్ సుందర్, ప్లీజ్ చెక్ దట్ రో. Hey, stand up. What is this? సార్ ఇవి నావి కాదు సార్. మరెవరివి? సార్ నాకు అవసరం కూడా లేదు సార్. నేను బాగా చదువుతాను సార్. సార్ కావాలంటే ఎవరినైనా అడగండి. ఇలాంటి వాళ్ళ వల్లే రా ఇలాంటి బ్రిలియన్స్ నష్టపోతున్నారు. పద బయటికి. సార్ తను చెప్పేది నిజమే సార్. నిజమా? అవును సార్, అవి తనువు కావు. మరెవరివి? చెప్పకపోతే ఇద్దరిని బుక్ చేస్తా. మీకు తెలిస్తే చెప్పండి సిస్టర్ ప్లీజ్. చెప్పు. లేకపోతే నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ప్లీజ్ చెప్పండి. ఎవరో చెప్పు. Or else I will send both of you out. బీజేవి. బీజే, నువ్వు కూర్చోవే. రైట్, get up. మాము సింధు అది కాదు ప్రవీణ్. ఏది కాదే? ఎవడో గొట్టంగా నాకంటే ఇంపార్టెంట్ అయితే నాతో మాట్లాడకు. నమ్మి నీకు నా సీక్రెట్స్ అని చెప్తే అందరి ముందు ఎదవం చేస్తావుగా. ఇంకా స్క్వాడ్ అంటావా? 10,000 మోహాన్ కొట్టాను, దండం పెట్టి వెళ్ళిపోయాను. కానీ ఆ స్టూడెంట్ లైఫ్. కరెక్ట్, స్టూడెంట్ లైఫ్. నీకు వాడి లైఫే ఇంపార్టెంట్ కదా, వెళ్ళి వాడితోనే బతుకు. 2 రోజుల్లో నాతో పాటు సింహాసనం మీద కూర్చోబెడదాం అనుకున్నాను. అయినా ఒక రకంగా మంచి జరిగిందిలే. నువ్వేంటో తెలిసింది, నీకు ఇవ్వాల్సిన వాల్యూ ఏంటో తెలిసింది. మా తాత ఆస్తి కంటే నేను ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేది నా ఈగోకి. అక్కడ కొట్టావు. రండ్రా. వద్దమ్మా, నా మాట విను, వాడిని మర్చిపో. ఎన్సీసీయా ఎన్ఎస్ఎస్? ఇద్దరు లైఫ్ స్పెల్లింగ్ లో అడుగుతావంటే ATM లో పాన్ కార్డు పెట్టేద్దాం కదా అన్నది. అందరు లేచి ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే నువ్వేదో పెద్ద మహారాజులో పడుకున్నావే. స్పెషలా? లేచి గ్రౌండ్కి రా. నువ్వు ఇట్రా. ఏంటి 50 రూపాయలు ఎక్కడా? తొందర రా బాబాయ్, లేకపోతే నీ బువ్వ కట్టు. రే పిజ్జా, ఇవాళకి నీ షూస్ ఆ షాట్ నాదరా. గోడ మీదే కాకుండా ఒంటి మీద కూడా జాతీయం చేసేస్తావా? ఏది నీది ఏది నాది బ్రదర్, ఇది మాత్రం నీదే. ఇదిగో తీసుకో. దరిద్రుడా, బొంబాయి రైలు ఇప్పేస్తే చూస్తారే. అర్ధరాత్రి పడి ఎంటర్ అయితే ఇప్పుడు అర్ధరాత్ర తెల్లారుజామున 5 అయింది. డేలో ఈ పాట చూడటం ఇదే ఫస్ట్ టైం. ఏది ఈ పాట? ఓ మై గాడ్. రన్నింగ్. అయినా గవర్నమెంట్ కాలేజ్ చదవాలంటే NCC లోనో NSS లోనో ఎందులోనో అందులో చేరాలి. అది ఇక్కడ ఉండి చదువుదాం అనుకునే వాళ్ళ కోసం నేను మేనేజ్ చేస్తాగా. కష్టమేమో. ఇదే మంగమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల. చాలా గొప్ప గొప్ప వాళ్ళు, తెలివైన వాళ్ళు చదువుకుని బయటకు వెళ్ళిన కాలేజ్. అందుకే నేను కూడా 5 ఏళ్లుగా ఇదే కాలేజ్ లో ఉంటూ రకరకాల డిగ్రీలు చదువుతున్నా. హిందీ మాస్టర్ వస్తున్నాడు రా, అందరు హిందీలోనే మాట్లాడండి. కంగారు కైకు ఐ విల్ మేనేజ్. అరే యార్ పురాణం నాగరాజు, నిన్న మొన్న తూ కిదర్ గయా రే. క్యా రే? అరే క్యా కహా? ఫిర్ సే బోలో. మాస్టర్ జీ ఆబా ఆబా. ఆపేంట్రా పాప్? ఆప్ సునియే యార్ పురాణం నాగరాజు, నిన్న మొన్న తూ కిదర్ గయా రే. అమ్మా దాంతో కల్ దొంగ. ఫిర్ సే బోలో. నిన్న మొన్నకేం చెప్పాలరా? కల్ ఆగే కల్ అంటాడే ఫ్యాంటాస్టడే. గల్లకాయ వేసవా, రాష్ట్ర భాష మాతృభాష కాకుండా ఇంగ్లీష్ లో మాట్లాడతావురా? పులకించిన కేశములవాడ పులకేసి. నిన్న మొన్న సార్. హిందీ మీ బోలో. తెలుగులో ఏడు. ఏడుపుకు భాష ఉంటుంది సార్. దేంట్లో దాంట్లో ఏడు. తెలుగులో మాట్లాడకపోతే మీరు కొడతారు, హిందీలో మాట్లాడకపోతే మీరు కొడతారు. ఓ పని చేయండి సార్, నిన్న మొన్న మీరు తీసుకొని వెళ్ళండి, ఇతరగా యారే మీరు తీసుకొని వెళ్ళండి, మమ్మల్ని ఇలా వదిలేండి సార్. మీరు 3 భాషల్లో ఏడవండి. తాత ఏంటి నాకు ఈ రాత? చచ్చిపోయావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇప్పుడు చంపేశావండి.
ఈడెందుకు చేస్తున్నాడు ఇప్పుడు? చెప్పా. నీ గురించే తెలుసుకుందామని చేశానమ్మా. పాపం పల్లెటూరు. నువ్వేం వరి అవక షరతు. సింహం అడవిలో ఉన్న జూలో ఉన్న వేటే తింటుంది. నువ్వే కొత్త జాబ్ ఎత్తుకోవడానికి రెడీగా ఉండు. నువ్వు ఊరుకోవడంత ఉత్తమం, బోడుగుండంత సుఖం ఇంకోటి లేదమ్మా. ఇదే నీ జీవిత పరమార్థం. అప్పుడు నీ అమ్మ నాన్న మాటలు. హలో, భారతీయ విద్యా నిబంధనల ప్రకారం ఆపేసండి. 2 ఏళ్లలో డిగ్రీ చదివితే దాన్ని అండర్ గ్రాడ్యుయేట్ అంటారు. తెలుగులో చెప్పు. తెలుగే కదా, 2 ఏళ్లలో డిగ్రీ ఎలా చదువుతావని. చదవను, కొంటాను. గుడ్ మార్నింగ్ ప్రిన్సిపాల్ గారు. నేను మీకోసం ఒక పెద్ద ఆఫర్ తీసుకొచ్చానండి. నేను ఈ కాలేజ్లో చదవటం మీకు అంత మంచిది కాదు. అంటే నాకు అంత ఓపిక లేదనుకోండి. కాకపోతే నాకు సర్టిఫికేట్ కావాలి. మీకేం కావాలో చెప్తే చెప్పు, ఏం చెప్పు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. అమ్మ మిలిటరీ. ఓహో, అర్థమైపోయింది. ఏమని? ప్రిన్సిపాల్ని కూడా నేనేనా? ఈ మ్యాచ్ ఫిక్సింగ్ లో మీరు కూడా ఉన్నారని. అంటే నా ఆస్తి, విల్లు, షరతులు ఎక్సెట్రా ఏ బాల్ ఎప్పుడేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు అన్నమాట. తెలుసు. సో డీటెయిలింగ్ కూడా అక్కర్లేదు. ఎంత ఇవ్వగలవు? బిజినెస్ స్టార్ట్. ఎంత అంటే ఊరే బుగ్గలోడా. కమన్ చెప్పండి సార్. నా ఆస్తిలో 2%, అంటే చాలా. మీరు రిటైర్ అయిపోయిన తర్వాత 2 కాలేజీలు కట్టుకోవచ్చు. మొహమాట పడకండి సార్, ఫీల్ ఫ్రీ. రాజన్న, ఆ ఆఖరి సంవత్సరం సూర్యుడు ఆడపిల్లలను దారుణంగా ఏడిపిస్తున్నాడంట. చీకటి పడ్డాక దుప్పటితోటి కప్పేసి కాలేజీ గ్రౌండ్ లో కుమ్మేద్దామా వాడిని? కుమ్మేయండి. కొట్టడం ఎందుకు సార్? ప్యాంట్లో తేనె పోసేసి మన కాలేజీ వెనుక ఉన్న చీమలపటి దగ్గర కాళ్ళు చేతులు కట్టి పడేస్తే 1 మంత్ వరకు ఇది బంద్ సార్. ఏంటండి ఆయన క్రిమినల్ లా మాట్లాడతాడేంటి? కదా, యాసిడ్ పోసేద్దామండి. మన ల్యాబ్ లో బోల్డ్ అంత వేస్ట్ గా పడింది. ఇది కరెక్ట్. ఏంటి సార్, ఇది కాలేజా లేదంటే సెంట్రల్ జైలా? కాలేజే. డియర్ లెక్చరర్స్, మీకు చెప్పానుగా, ఇతనే ప్రవీణ్ జయరామరాజు. ఓహో, వీళ్ళందరికీ ఆల్రెడీ చెప్పేశారనమాట. పెద్ద ప్లాన్ లా ఉంది మ్యాచ్ ఫిక్సింగ్ ఇది. అవును, ఫిక్సింగే. నీలాంటి స్టూడెంట్ ని మార్చగలవని ఫిక్స్ అయిన తర్వాతే మేము ఈ వృత్తిలోకి వస్తాం. మార్చేస్తాం సార్. షడప్. సిటీలో నీ చదువు, నీ సర్టిఫికెట్స్ మడిచి పెట్టుకోమనటం, ఆస్తి, విల్లు, డిగ్రీ సర్టిఫికెట్ లేకుండా నీకు పైసా కూడా రాదన్న విషయం అన్నీ తెలుసు. నీ దారులన్నీ మూసుకుపోయే పీజే. ఇక్కడ మేము నీకు చేసే ఒకే ఒక హెల్ప్ ఏంటంటే, సిటీలో నీ 1 ఇయర్ చదువును కూడా లెక్కలోకి తీసుకొని ఇక్కడ 2nd ఇయర్ లో నిన్ను కూర్చోబెట్టడమే. అది కూడా ఎందుకో తెలుసా? నీలాంటి వాడిని 3 ఏళ్లు భరించే ఓపిక ఈ కాలేజీకి లేదు గనక. ఇంకో 3 నెలల్లో ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? వాటిల్లో ఫెయిల్ అయ్యావనుకో కాలేజీ రూల్స్ ప్రకారం నిన్ను బయటికి పంపించేయచ్చు. ఇది ఈ బంపర్ ఆఫర్ నేను నీకు ఇస్తున్నాను. ఇష్టం లేకపోతే ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా. ఆటో పిలవమంటావా? క్లాస్ లోకి నువ్వు రా, దారి చూపించు. పోరానక్కి నీకు ముందు బెంచ్ కావాల్సి వచ్చిందా? వెళ్తారులే. అమ్మీ అన్నా కూర్చో. వదినా చూడు చూడు. నీ గ్లాస్ ఇదే. Finally, బుక్ మర్చిపోయాను, తీసుకొచ్చి. are called the actors on the stage called life. ఇది ఇక్కడ ఉందేంటి? ఏం కావాలి? న్యూ అడ్మిషన్. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు. కింద పడింది. ఎన్నిసార్లు పడతావే? ఉద్దండం సార్ వస్తున్నారు, అందరూ సైలెంట్ గా ఉండండి. మను చరిత్ర రచించింది అలసాని పెద్దన. దాంట్లో చాలా గొప్ప పద్యం. పటజనికాంచే భూమి సురుడంబర సింబిసరస్తర ఝరి పటల ముహుర్ ముహుర్ లోట దబంగ. నిన్న రేవు దగ్గర ఏలేస్తావు కదరా? ఎదురుగా వాళ్ళని ఇప్పుడే ఇదే ఆంటీ జస్ట్ చిల్, జస్ట్ చిల్. పిల్ల బొక్క రే, నా మొగుడే నా అనుమతి లేకుండా నా ఒంటి మీద చెయ్యడు. అలాంటిది నన్ను తాకి సిల్లంటారా? సచ్చినోడు ఈ చెమడిపోను, ఈ కాళ్ళు ఇరిపోను, ఈ చేతులు పడిపోను. నా సంగతి మీకు తెలీదా? మీ అంత చూస్తాను రే. ఆవిడ మామూలుగా బట్టలు ఉతుకుతూ ఉంటది. ఎవరైనా తన జోలిపోతే వాళ్ళని ఉతుకుద్ది. ఆవిడే రత్తమ్మ కాదు, సైకోపాత్. మమ్మల్ని అడుగుతారేమిటండి? మేము ముందున్నాం, వెనక వచ్చేవారిని అడగండి. అరే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నేను కాదు గురుగారు. నాకు తెలుసు. బతికిపోయాను.
వీడు నాకు చిక్కలేదు. చిక్కితే అరికాళ్ల నుండి నాభి మీదుగా నడినెత్తి వరకు చీల్చుతా. వీడికి గురువు అంటే ఏంటో నేర్పిస్తా. దేవుడా, నాకొక్క అవకాశం ఇవ్వు. అవకాశం. హే ఓ మీరా, ఈ బుక్ మళ్ళీ ఎప్పుడు వచ్చు? మళ్ళీ ఏంట్రా బొగడబంతి పువ్వు మొహమాడ? మళ్ళీ అను. కొట్టడమే కాకుండా మళ్ళీ టంగ్ పిస్టల్తో తిడతారు. మళ్ళీ డిగ్రీకి వచ్చిన పట్టుకుని కొడతారా? తూ ఇద్దరి స్టైల్ మై అభ్యాతం. జంబోక మొహమాడ. జంబు. దేవుడు అవకాశం ఇచ్చాడు. రాజన్న మళ్ళీ అన్నందుకు మళ్ళీ కొడుతున్నాడు సార్. ఆగు రాజన్న. మాస్టర్ మళ్ళీ ఆటరా? ఏంటది? కాదు మాస్టరు, మళ్ళీ పెళ్ళి తాళి ఖాళీ. ఆగు. ఈ ఉద్దండ పెండం గురించి వీడికా నువ్వు కంప్లైంట్ ఇచ్చింది? వీడికి వీళ్ళ నాన్నకి చదువు చెప్పింది నేనేరా. వీడి రోజు ఇలా ఉన్నాడంటే నేను కొట్టిన దెబ్బలే కారణం. ఎరా? అవును మాస్టర్. ఇప్పుడు నువ్వు చెప్పు. మళ్ళీ తాళి కళ్ళు సార్ కొట్టి చంపేసాడు సార్. రేపు గోచి పెట్టి పంచి కట్టుకున్న కాలేజీకి రా. ఇదే నేను నీకు విధించే శిక్ష. ఎరా? నువ్వు చెప్పు. పళ్ళు కళ్ళు. కళ్ళు అంటే తాగేదిరా. నువ్వు కూడా రేపు పంచి కట్టుకురా. వేద్దాం. రాజన్నకే పనిష్మెంట్. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యో అమీర్పేట్ సిగ్నల్ దగ్గర బెగ్గర్స్ బ్యాచ్ లో పోయనే, అయ్యో కడిసి కాడులు మాయమే, ఉన్నది కాస్త ఊడి రా నేను భైరవాన్ని రా. పాడింది మేటరు కోటరు కొచ్చింది, పరువును వీధికి తెచ్చింది, పిజ్జా బర్గర్ తినే జీవికి పచ్చడి టచింగ్ ఇచ్చింది. అయ్యో కారు బంగళా, అయ్యో దొంగన డాష్ నన్ను పడుకునేవరంటరా. అన్ని క్యారెక్టర్స్ సెట్ అయ్యాయి మాస్టర్. ఆ రెండు క్యారెక్టర్లే బ్యాలెన్స్. ఆ అమ్మాయి క్యారెక్టర్ దీన్ని చేయమంటేనేమో. నేను చేయనమ్మా. ఆ పనోడి క్యారెక్టర్కి ఎవరు సరిపోతారు? రాజా వా 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 క్యా బాత్ హై. బేసిక్ గా ఏంటి ప్రాబ్లం? హై कोई प्रॉब्लम नहीं. మేము తుఫాన్ బాధితుల సహాయార్థం ఏక్ నాటక కర్ రహా హై. దాని ద్వారా డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నాం. డబ్బులు అవసరం లేదు పీజే. అందులో ఒక క్యారెక్టర్ ఉంది, అది నువ్వు వేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. క్యారెక్టర్ నేను వేస్తాను. ఏంటది? ఒక బంగళాలో పెద్ద పనివాడు పాత్ర. పనోడు ఏది? నేను. నువ్వే. నువ్వే. ఇస్కో మేకప్ కర్ రే. ఆహా, పనోడు కళ ఈడి మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వీడే ఆ పనోడు. ఇక్కడ అడవైన ఆడగానికి పనోడు నువ్వే. yes is Mr. Perfect. కాస్ట్లీ బట్టలు వేసుకుంటే కానీ కాస్ట్లీ ఫేస్ కదనమాట నీది. పనోడి గెటప్ లో ఎంత నేచురల్ గా ఉన్నారా. తూ నీ మొహం మీద కాకిరెట్టయ్యా. అబ్బో, పనోడు యాసంలో నువ్వే నాకన్నా బాగా కుదిరావుగా. పనిష్మెంట్. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 44 దొడ్లున్నాయి పీజే. ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. నీ పొగర మాటల్లో కాదు, చేతల్లో చూపించు. వాటిని చూస్తేనే చేస్తావు. ఒక్కొక్కటి కాదు రావణ, బ్రష్ ఫినాయిల్ యాసిడ్ అన్ని ఒకేసారి పంపు. షవరు బాతులు, స్విమ్మింగ్ పూలు, ఎండమావులు ఎండ కట్టినాయే. ప్యాలెస్ నుండి పాయికానాకు బాబే దిగి వచ్చే, దెబ్బకు దేవుడు కనిపించే, అబ్బాయినబ్బా అనిపించే. ఏ
ఏసి బారులో ఓసి లైఫ్ కు షేకే వచ్చింది, షేక్ షాకే ఇచ్చింది. డాబు సరిసిరి దూరమే, అయ్యో బాబు పని ఇక ఘోరమే. దెబ్బకి నాలికి నేలకు కరుచుకున్నాడు. 40 దొడ్లంటే మాటలా, నా వల్లే కాలేదు. ఏడ్చేవులే. ఒళ్ళు పులిసిపోయింది. సరే నిద్ర రావట్లేదు, ఓ మంచి కథ చెప్పు, పడుకో. నాకు ఒప్పులేదురా. చెప్పే అర్ధరాత్రి దానికి 4 కాళ్ళు. అదొద్దు, వేరే చెప్పు. ఒక్క 2 పడితే సరే, ఊరు బయట ఆ. దట్టమైన అడవి. అబ్రగదబ్రగడు ఒక్కడే నడుచుకుంటూ వెళ్తాడు. అయ్యో పెద్ద శబ్దం. వరండాలో నడుచుకుంటూ వెళ్తున్న ఈ స్వాతి శబ్దం వచ్చింది. దూరంగా నక్కారు. తాగుతూ వెళ్ళింది. ఎవరు? నాందా చంద్రముఖి. బాడీ పెయిన్స్ తో చేస్తుంటే గోస్ట్ స్టోరీస్ చెప్తావా? పొలకేసి ఇలా రన్నా బాందా రాత్రి హాస్టల్లో వీళ్ళు కొట్టుకున్నారు. పనిష్మెంట్. ఆ జమీందారుకే ఏలినాటి శని షరతులు పెట్టిందే, విధి వినుతి కారేసిందే, చేతికి చీపురు ఇచ్చిందే, పోసుకు బూజే దులిపిందే. ఫ్లైట్ లోన తెగ తిరిగే బతుకుని బస్ స్టాండుగా మార్చే, గాడిద చాకిరి చేయించే. అయ్యో రాజభోగం పోయనే, అయ్యో రాజన్న జ్వరమే వచ్చనే. ఏంట్రా ఏం జరిగింది? పీజేని పీటీ సార్ రిక్వెస్ట్ చేశారా? ఏమని? ఏయ్, ఇక్కడ చదివే ఎవడైనా సరే ఎన్సీసీలో గానీ ఎన్ఎస్ఎస్ లో గానీ చేరాలని చెప్పాను కదా. ఏం నిర్ణయించుకున్నావు? ఇది రిక్వెస్ట్ లా లేదే. భారతీయ న్యాయశాస్త్ర ప్రకారం మొదటిది హత్యాయత్నం, రెండోది సెక్షన్ 503 బెదిరింపు. రెండిట్లో ఏది బెటర్ నాకేం తెలుసురా, మిమ్మల్ని అడిగి చెప్దామని ఆగా. నేను చెప్పనా? ఎన్ఎస్ఎస్ అంటే ట్రాఫిక్ కంట్రోల్ చేయడం, తిరణాల్లో తప్పిపోయిన చిన్నపిల్లలకి ముక్కు మూతి తొడవడం, అలాగే ముస్లింని రోడ్ దాటించడం. ఇంకా నాకు మనుషులన్న వాళ్ళు చెమటన్న చిరాకు. నెక్స్ట్. ఎన్సీసీ అంటే పొద్దున్నే మార్నింగ్ వాక్లు, కాఫీలు, టిఫిన్లు, ఇడ్లీలు, అప్పుడప్పుడు క్యాంపులు, క్యాంప్ ఫైర్లు, అమ్మాయిలు, వాళ్ళతో కబూర్లు, అంతా అదో రకంగా ఉంటుందిలే. ఇది ఓకే చేసుకో. ఆ? మన పబ్ కల్చర్ కి చాలా దగ్గరగా ఉంది. సార్ ఏడి? ఓ ఫస్ట్ ఫ్లోరా. నేను ఎన్సీసీలో జాయిన్ అవడమే కరెక్ట్ అని మా కమిటీ నిర్ణయించింది. వెరీ గుడ్. కల్నాల్, కొత్తగా వచ్చిన మన స్టూడెంట్. ఒరిజినల్ రెడీ స్టార్ట్. వందే మాతరం. జల్సా లైఫులు సల్సా డాన్సులు స్వాగా అయ్యాయి, కష్టాలు కవాదు చేశాయి, గర్వపు కీళ్ళే విరిచాయి, కాళ్ళకు పుళ్ళే అయ్యాయి. నిష్ట దరిద్రపు లాటరి వీణ్ణి లాగి కొట్టింది, కొడితే చిప్ప చేతికొచ్చే, కూటికి తిప్పలెన్నో తెచ్చే. అయ్యో మేళ్ళు మిత్తలు మాయమే, అయ్యో పేళ్ళ బతుకై పాయమే. నాకు పెట్టవా? రన్ అవుటా? స్టంప్. వెరీ గుడ్. బుడ్డ పెట్టండి. భోజనం చేసే టైంలో ప్రసాదం ఎందుకులే? అదే భోజనం తిను. అన్యాయం రా. పబ్బు కల్చర్ అంటే ఇదేనా? ₹10 ఉప్మా కోసం 60 రౌండ్లు పరిగెత్తిస్తారా? నేను పిసుకొట్టాను కూడా కార్లో వెళ్ళొచ్చావంటరా. యుద్ధం వచ్చినప్పుడు పరిగెత్తచ్చు కదా, ఇప్పుడు ఇచ్చేందుకు? నీకు జీడిపప్పు వచ్చిందా? పప్పు వచ్చేది, ఉప్మా ఉందా? నాకు వచ్చింది. లక్కీ బాయ్. రెడీ బాయ్స్, రన్. మళ్ళీ రన్నా. నేను జంపు ఎన్ఎస్ఎస్ కి. ఎన్సీసీలోంచి ఎన్ఎస్ఎస్ లోకి మారాలనుకుంటున్నావుట? యా,
అదేంటంటే నేను గన్ పేల్చడం నేర్చుకోవడం కన్నా ఒక మనిషికి డైరెక్ట్ గా సహాయపడటం ఈజీ కరెక్ట్ అనిపించింది. ఓహో, సహాయం కోసం ఎదురు చూస్తున్న ఎంతో మందికి నేనున్నాను అని సహాయపడదాం అనుకుంటున్నాను. బేసిక్ గా నేను అలా ఫిక్స్ అయిపోయా. ఓ, మనుషులకు సహాయం చేయాలనుకోవడం మంచిదే. నీ గ్రూప్ లీడర్ని పరిచయం చేస్తాను, తన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో. తను సింధు సార్. సింధు. సింధు ఓ, అలా ఫిక్స్ అయ్యారా? ఫాలో అయిపో. నన్నా సార్. ఎన్ఎస్ఎస్ అంటే నువ్వు నాకేం నేర్పక్కర్లేదు, నాకు అన్ని తెలుసు. అన్నీ తెలుసా? ఎస్. ఏమీ తెలీదేమో, నెల రోజులు ఏమీ చెప్పకూడదు అనుకున్నా. అన్నీ తెలిస్తే ఇప్పుడే వెళ్ళి గ్రామ సేవ చెయ్యి. గ్రామ సేవ. దేవా స్టాప్. ఎవడరా నువ్వు దారి కట్టంగా దిమ్మలా? నన్న నిన్నేరా? ఆ ఊర్లోనే నాకు ఎలా వెళ్ళాలో చెప్తావురా? తడిసిపోద్ది. నీతో ఎందుకు బాబు, మాకు ఆల్రెడీ తడిసింది. రోడ్డు కట్టగా బఫెలో రా. నిన్నరా బఫెలో. ఏది కుడికేమెట్రా యాదవాని నడుచుకున్నావేట నువ్వు ఆ మాత్రానికేనా? ఏంటమ్మా, ఏం జరిగింది? చెయ్యి జారి లోపలికి వెళ్ళింది. మీకేమైనా ప్రాబ్లమా? రండి ఓదారుస్తాం. అబ్బా కంపు బాబు, పంపెక్కడమ్మా? పీజే బాబు, బాబు పీజే, హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఇతను కష్టపడలేడు, నిద్రపోతాడని చెప్పానా? డ్యూటీ చేయకుండా పడుకుంటావా? నీకు 20 మార్క్స్ మైనస్. మైనస్ మార్క్స్ ఏంటి? షట్ అప్. కొట్టాం, కావాలంటే సస్పెండ్ చేసుకోండి. ఒక 1 వీక్ రెస్ట్ తీసుకుంటాం. నువ్వు ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయావు. కన్నబాబు నాన్న దగ్గరికి వెళ్ళింది వ్యవహారం. వాళ్ళ బాబు ఏమైనా తోపా? అతనికి ఏ ప్రాణమైనా ఒకటే, చేపదైనా మనిషిదైనా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అన్యాయం సార్, సార్ ప్లీజ్ హెల్ప్, పోలీస్, పోలీస్. మనోని కొట్టింది ఈడే. నువ్వేనా మావని కొట్టింది? అవును, కొట్టాను. కొడితే ఇలా తీసుకొచ్చేస్తారా? కావాలంటే పోలీసులు కాబట్టి చెప్పుకోండి, అంతేగాని ఇదేంటి ఏయ్, ఒంటి మీద దప్పడిందో మీ అందరూ కోర్టుకే. నేను వెళ్తున్నా. ఏయ్, మీరంతా వెళ్ళిపోండిరా. నేను వస్తున్నాను, అతగాన్ని కూకోబెట్టు. కూకొక ఏడకపోతాడు, కూర్చో. ఏందయ్యా, పిల్లలన్న తర్వాత కొట్టుకోరా ఏంది? చిన్నప్పుడు తగులాటుకు నువ్వు పోలేదా, నేను పోలేదా? పిల్లలు కూడు తిన్నారా లేదా అని అడిగావా? తీసుకో. అయ్యా, నువ్వు వస్తున్నావని మీ అయ్య ఆటకెళ్ళి చేపలు తెచ్చినాడు. చేపల కూర అంటే మా వాడికి అంతెట్టువో. సర్లే అయ్యమ్మా. అయ్యా, నువ్వేనా మా కన్నబాబుని కొట్టింది? మంచి పని చేసావులే అయ్యా. చదువు కోసమని పట్టణానికి వెళ్ళి 5 ఏళ్ళు అయ్యింది. సంవత్సరానికి ఓ బాల్ వస్తాడు. నీ మూలంగా నా బిడ్డను చూసుకున్నాను. ఊరుకోవే, అతను పాలు కొట్టాడు, నువ్వు అప్పుడే మాటలు 4 సార్లు కొట్టావు. బాబు, కొడితే ఆడి ముఖం మీద కొట్టు, ఆడి కడుపు మీద కొట్టకయ్యా. ఆడి కడుపులో లివర్కి ఏదో జబ్బు చేసిందంటయ్యా. హేమోక్రోమాటోసిస్, పార్షియల్ డ్యామేజ్ ఆఫ్ లివర్, తగ్గిపోతులే. మీకు నా మీద కోపం లేదా? నన్ను కొట్టడానికి కదా తీసుకొచ్చింది. మావాడు ఏదో తప్పు చేసి ఉంటాడు, అందుకే నువ్వు కోపం పెంచుకుని ఉంటావు. ఆడి ముఖం మీద గాయం మానేలోపు నీ కోపం తగ్గిపోవాలయ్యా. మేము చదువులేని వాళ్ళం బాబు, మాలో మేము పగలెట్టా పెంచుకుంటూ పోతాం. మీరు చదువుకున్నోళ్ళయ్యా, అందుకే మీలో పగలు పెరగకూడదని నేనిట్టే చేసిన. రేయ్, బాబుగారు ఏదో చేశారని ఆయన మీద నువ్వు కోపం పెంచుకోకు. అబ్బా, అట్లాంటిదేం లేదయ్యా, అతనంటే నాకు ఎప్పుడు ఇష్టమే. ఏ అయ్యా, మా కూడు నచ్చలేదా? లేదండి, బాగుంది. తిని అయ్యో ఉండయ్యా, మంచులు తాగు. బాబు, నా కొడుకు ఏడాదికోసారి ఇంటికొస్తేనే ఆడి కడుపు నిండా కూడెట్టానికి పక్కింటికి వెళ్ళి గింజలు అరవడగాలి బాబు.
అందుకే ఆడు హాస్టల్లో ఉంటూ అటు కూడు గడిచిపోద్దని ఇటు చదువు సాగుద్దని పై ఊళ్ళో 5 ఏళ్ల నుంచి ఉంటున్నాడు. బాబు 5 ఏళ్ల నుంచి నా కొడుకు ఎవరితోనూ గొడవ పడలేదు బాబు. ఆడితో కొట్లాడి పెట్టుకోకు బాబు, ఆడి బతుకు నాశనం అయిపోద్ది. వస్తా బాబు. పీజే అమ్మ నన్ను ఉండిపోమంటుంది. నువ్వు హాస్టల్లో తినడానికి నేను దారిలో చీకటి పడుతుంది. ఇలా అంతరం ఉంచే జాగ్రత్త. సారీరా. మనలో మనకి సారీ లేంటి పీజే. పీజే చీకటి పడకుండా హాస్టల్కి వెళ్ళిపో. ఎంజాయ్. ఎవరు? సారీ. అసలు ఎలా పడ్డావు పీజే? దెయ్యం కనపడింది. భయపడి పడ్డావా? పారిపోతున్న దెయ్యాన్ని పట్టుకుందామని ట్రై చేసి పడ్డా. తెలుసు, మీరు నమ్మరని నాకు తెలుసు. సరే సరే సరే, ఈ టాబ్లెట్ వేసుకొని టీ తాగు, తగ్గిపోద్ది. నేను లోకల్ టాబ్లెట్స్ వేసుకోనరా. మరీ అంత ప్రేమను పెంచుకోకండి. 10 రోజుల్లో పరీక్షల్లో ఫెయిల్ అయి తట్టా బుట్ట సర్దుకొని వెళ్ళిపోయే రకం అది. నేను పాస్ అయి తీరతాను. పాస్ అయి తీరుతాడు. ఆహా. నేను డిసైడ్ అయిపోయాను. నేను ఎలాగైనా ఈ ఎగ్జామ్ పాస్ అయి తీరాలి. అవుతావురా, అవుతావు. ఎలారా? ఎలా? ఎలాగా? ప్రతిపక్షం అడగాల్సిన ప్రశ్న అధికార పక్షం అడిగినట్టు. అయినా సిటీలో ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యొచ్చు కదా పీజే. అప్పుడు డబ్బులిచ్చి కొన్నాను. పేపర్ నా? కాదు, మార్కులేసేవాడిని. అప్పుడే 3 నెలలు అయిపోయినాయి. ఏం చదవలేదు. ఈ గండం ఎలా రా గడిచేది? పెచ్చు పగిలింది. థర్మల్ మూమెంట్స్ అండ్ కాంపోనెంట్స్. చాలా కాలంగా ఎండకి వ్యాకోచించిన కణాలు వానకి సంకోచించి పగుళ్లుగా ఏర్పడి. ఐడియా. ఆ? నేను రాత్రికి ఇక్కడే స్టడీ అవర్ లో కూర్చుంటా. కన్నబాబు తన టెక్నాలజీ వాడి ఇంతకంటే పెద్ద పెచ్చుడి నా చేతి మీద పడేలా చేస్తాడు. దాంతో నా చేతికి దెబ్బ తగలటం, నేను ఎగ్జామ్ రాయలేకపోవడం, నా బదులు ఎవరో ఒకళ్ళు కన్నబాబు రాయటం, మనం పాస్ అయిపోవటం, అంతా జరిగిపోతుంది. అప్పుడు చేతులు పోతాయిగా. అరే, నీకు టైమింగ్ అంటే బేసిక్ గా ఐడియా లేదనుకుంటా. నేను చేతులు పెడతా, కానీ అది పడే టైంకి చేతులు తీసేస్తా. అది టైమింగ్ అంటే. మళ్ళీ ఇదే టైమింగ్ లో పడుతుందంటావా? మళ్ళీ ఎందుకురా, ఇప్పుడు పడిందిగా. అనుకున్నదొక్కటి. వీడిదంతా ప్లాన్ అనుకుంటున్నాడు. అమ్మో రాజన్న. ఏంటి? చూడండి సార్, మీ డబ్బా కాలేజ్ నా జీవితాన్ని, చేతుల్ని నాశనం చేసింది. ఏమైంది? కష్టపడి చదివాను సార్. పాస్ అవ్వాలని ఎన్నో కలలు కన్నాను. ఇంకా పాఠాలన్నీ నా కళ్ళ ముందే తిరుగుతున్నాయి. అయినా ఏం లాభం? నాకు న్యాయం జరగాలి, లేకపోతే మరణ నిరాహార దీక్షే. అంటే భోజనం చేయకుండా చచ్చిపోతావు అనమాట. ఆ విషయం ముందే చెప్పాలి, మరి దీని ఏమనాలి? సత్యాగ్రహం. సత్యాగ్రహం చేస్తాం. ఇంత క్యాన్సిల్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నా బదులు ఎవరో ఒకళ్ళు ఎగ్జామ్ రాస్తారు అని చెప్పింది నేను అనుకోండి, లేకపోతే సత్యాగ్రహమే. ఎవరు రాస్తారు? ఏ యాదవ రాసినా పాస్ అయిపోతాను. మేమా? మీ గురించి కాదురా, కన్నబాబు ఈసారి నువ్వు రాసారా, అటు రాస్తాడు. ఓకే, కమిటీని అడిగి చెప్తాను. శ్రీకృష్ణ కమిటీయా? నువ్వేంట్రా ఇందండి ఓ పక్క నుంచి పొడిచేస్తున్నావు? ఈడెవడో శరత్చంద్ర అంట, నాతో ఎడ్డంట, నీతో ఎడుతారంట. పెట్టు పట్టు. నీ మొహన్. ఏమయ్యా శరత్ చంద్ర, మళ్ళీ షరతులా? కరెక్ట్ గా గెస్ట్ చేసావమ్మా. నువ్వు కాలేజీలో చేరిన 3 నెలలకి మరో షరతులతో కూడిన సీల్డ్ కవర్ ని ఓపెన్ చేయమన్నారమ్మా మీ తాతగారు. ఇది నువ్వు నాకు చెప్పానమ్మా, మర్చిపోయి ఉంటావు. నువ్వు నాకు ఆస్తి దక్కకుండా నాటకాలు ఆడుతున్నావు అని అర్థమైపోయిందిరా. నేను చంపేస్తాను రా. షటప్ అమ్మా. ఇప్పుడు చెప్పమంటావా, ఫోన్ పెట్టేమంటావా? చెప్పు. ఏంట్రా అవి? ఈసారి క్షమిస్తున్నానమ్మా. ఈ రోజు నుంచి నువ్వు కాలేజీలో ఎవరి మీద చేతులెత్తడానికి వీల్లేదు. ఎలాగో ఎత్తే పరిస్థితిలో లేను. రెండోదేంటో 7. నువ్వు కాలేజీలో చదివే 3 సంవత్సరాల్లో ఏదో ఒక సంవత్సరం స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అవ్వాలమ్మా. నీ గూడు చెదిరింది,
నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు యూనియన్ ప్రెసిడెంట్. కమిటీ నీ రిక్వెస్ట్ ని పరిశీలించి ఒప్పుకుంది, కానీ నీ ఎగ్జామ్ రాసే అభ్యర్థిని మాత్రం మేం నిర్ణయించు. ఓకే, ఎవరు? అమ్మా సింధు, మాస్టర్ సింధు తనే నీ ఎగ్జామ్ రాస్తుంది. రాయత్ సార్. రాస్తుంది, తనే రాస్తుంది. స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అవటం, సింధు ఎగ్జామ్ రాయటం. ఆహా, ఆ ఫోన్లో ఉన్న ముసలోడి ఫోటో తీసి ముందు పెట్టు. తాత తీసావుగా నా తాట. ఏంటది? ఓ ఇంటర్వెల్ అన్నమాట. అయినాక చెప్తాను.